సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్, మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వన్ అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం ఎప్పుడు మంచి కంటెంట్ తెస్తూ ఉంటాను కదా, యాజ్ ఇట్ ఈస్ అలానే తెచ్చాను ఈ రోజు కూడా. సో చూడండి. ఓకే, సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా, ఈ లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్ అంటే ఏంటి, మనం డైలీ అనాలిసిస్లో కూడా మాట్లాడుతుంటాను. అది ఈరోజు మీకు చాలా క్లారిటీగా చెప్తాను. సో దానివల్ల ఏది వాడితే బెటర్ అనేది కూడా మీరే తెలుస్తుంది, మీకు అర్థం కూడా అవుతుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఒకటి, మనం డైలీ ఫ్యూచర్లో చూస్తాం, నిఫ్టీ 50లో ఫ్యూచర్లో లాస్ట్ 60 మినిట్స్లో ఏమైందో చూస్తాం. ఇది ఎందుకు చూస్తామో ఫస్ట్ రీజన్ తెలుసుకోండి, దాన్ని బట్టి మీకు మార్కెట్ ఒక స్ట్రక్చర్ అర్థమవుతుంది. ఓకే, ఇది లాంగ్ బిల్డప్ ఏదైతే ఉందో, లాంగ్ బిల్డప్. ఓకే, బిల్డ్ యూపీ అప్ అని పెడుతున్నాను, జస్ట్ SHORT షార్ట్ బిల్డప్, తర్వాత షార్ట్ కవరింగ్ COV, తర్వాత లాంగ్ అన్వైండింగ్ UNW, లాంగ్ అన్వైండింగ్. ఈ 4 ఉంటాయి ఫస్ట్. ఓకే, సో లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, ఇవి పేర్లు. ఓకే, సింపుల్. ఇప్పుడు చాలా మంది మీకు యూట్యూబ్లో చాలా కన్ఫ్యూజ్ చేస్తారు వీటి గురించి చెప్పి, నేను అంత కన్ఫ్యూజన్ చాలా క్లారిటీగా క్రిస్ప్గా ఉంటుంది, మీరే చూడండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఈ 4 చాలా ఇంపార్టెంటే. దేనివల్ల ఏమొస్తుందో అర్థం చేసుకోండి. ఫస్ట్ థింగ్ లాంగ్ బిల్డప్ అంటే బై పొజిషన్స్. ఓకే, లాంగ్ బిల్డప్ అంటే లాంగ్ చేస్తున్నారు పొజిషన్స్. అది ఓన్లీ ఇంట్రాడేకి మాత్రమే కాదండి, ఇది మీరు మైండ్లో బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏమనుకుంటారు, ఓకే ఫ్యూచర్లో లాస్ట్ 60 మినిట్స్లో నేను చూస్తున్నాను అంటే దాని అర్థం అది ఇంట్రాడేలో కాదు. ఇప్పుడు మనం ఇందులోకి వచ్చి ట్రేడింగ్ ట్రిక్లోకి వచ్చి ఫ్యూచర్లో నిఫ్టీ 50 ఫ్యూచర్లో, ఇది ఫ్యూచర్ లాంగ్ అండ్ షార్ట్ మీకు కనబడుతుందా? ఒక్క నిమిషం దీన్ని హైడ్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఫ్యూచర్ లాంగ్ అండ్ షార్ట్. సో లాస్ట్ 60 మినిట్స్లో ఏమైంది, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, ఇట్లా నేను మాట్లాడతాను. ఇలా చెప్పడం వల్ల మీరు చాలా మందికి బిగినర్లు ఏమనుకుంటారు, ఓహో ఇది ఇంట్రాడేలో జరిగిందని. బట్ ఇక్కడ మెయిన్ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇది ఇంట్రాడే కోసమే కాదు, ఇంట్రాడేలో జరుగుతుంది. ఇంట్రాడేలో కూడా రోజుకి లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ జరుగుతుంది. బట్ ఒక కంప్లీట్ దీని ప్రాసెస్ అంతా అర్థం చేసుకోండి, దీని లాజిక్ అంతా అర్థం చేసుకోండి. ఇది ఓన్లీ ఫర్ ఇంట్రాడే ఒక్కదానికోసమే తయారు చేయలేదు ఇది. ఓకే, మెయిన్లీ దేన్ని తయారు చేశారు, అది స్వింగ్ ట్రేడ్కి లేకపోతే లాంగ్ టర్మ్ పొజిషనల్స్కి. అంటే మరీ లాంగ్ టర్మ్ అంటే మరీ 10 సంవత్సరాల కోసం లాంగ్ టర్మ్ పొజిషనల్స్కి కాదు, ఒక స్వింగ్ ట్రేడ్ లైక్ ఒక 1 year, 6 months, 3 months, 4 months, ఇట్లా స్వింగ్ ట్రేడ్లకి పర్టికులర్ స్టాక్లో హెవీ వాల్యూమ్తో లాంగ్ బిల్డప్. అంటే లాంగ్ అంటే మీకు అర్థమైంది కదా, లాంగ్ అంటే పెద్దది. లాంగ్ అంటే ఇప్పుడు లాంగ్ డ్రైవ్స్ అంటారా, లాంగ్ డ్రైవ్ వెళ్దాం, లేదా ఎక్కడికైనా దూరంగా వెళ్దాం. లాంగ్ అంటే దూరం. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఎక్కడ దూరంగా వెళ్తుంది అని చెప్పడానికి లాంగ్ బిల్డప్ చేస్తారు. లాంగ్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, బయింగ్. ఓకే, సింపుల్. లాంగ్ బిల్డప్ అంటే మీరు మళ్ళీ అంటే ఫిక్స్ అయిపోకండి, లాంగ్ అంటే ఉత్తి బయింగ్ అని. లాంగ్ బిల్డప్ అంటే స్టాక్ లో బయింగ్. ఓకే, నేను మళ్ళీ మీకు ఇది కూడా క్లారిటీ ఇస్తున్నాను. ఒక స్టాక్ ని లాంగ్ బిల్డప్ చేశారంటే స్టాక్ లో లాంగ్ గా బై చేసి కూర్చున్నారు. ఇప్పుడు అదే ఒకవేళ మీరు ఆప్షన్స్ లో మీకు లాంగ్ బిల్డప్ పడింది అనుకో ఫ్యూచర్ లో, ఓకే లైక్ ఫ్యూచర్ లో మీకు లాంగ్ బిల్డప్ పడింది అనుకో, ఓకే ఫ్యూచర్ ని లాంగ్ అంటే ఫ్యూచర్ ని బై చేశారు. బట్ అదే ఆప్షన్కి వచ్చేసరికి మీరు సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడాలి. అంటే మార్కెట్ పైకి వెళ్తుంది అంటే దాని అర్థం ఏంటి, పుట్ని సెల్ చేస్తున్నారు. పుట్ని లాంగ్ బిల్డప్ అంటే పుట్ని లాంగ్ చేస్తున్నారు. లాంగ్ బిల్డప్ అంటే పుట్ని హెవీగా సెల్ చేస్తున్నారు అని. ఓకే, ఇప్పుడు నేను ఆప్షన్స్ గురించి మాట్లాడట్లేదు, మీకు అది కన్ఫ్యూజన్ అయిపోద్ది. ఫస్ట్ వీటి గురించి మాట్లాడతాను, తర్వాత ఆప్షన్స్ గురించి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ఓకే, సో లాంగ్ బిల్డప్ అంటే ఏదైనా స్టాక్ ఇప్పుడు ఇక్కడ నుంచి 24,780 నుంచి లాంగ్ చేసాం. లాంగ్ అంటే ఎక్కడో 25,000, 26,000, 27,000, 28,000 దాకా వెళ్తుంది అని చెప్పి నేను లాంగ్ చేశాను. దాన్ని లాంగ్ పొజిషన్స్ అంటారు. సో లాంగ్ బిల్డప్ ఇస్ ఏం లేదు, బయింగ్. ఓకే, సో ఇది నేనేం చెప్తున్నాను, స్టాక్, ఫ్యూచరు వీటి గురించి మాట్లాడుతున్నాను, ఆప్షన్స్ గురించి కాదు. ఈ లాంగ్ బిల్డప్ ఏదైతే ఉందో అసలు ఆప్షన్స్ టచ్ చేయట్లేదు ఇందులో. నేను నార్మల్ ఫ్యూచర్ గురించి చెప్తున్నా. ఫ్యూచర్లో లాంగ్ బిల్డప్ అంటే బయింగ్. ఓకే, ఆ స్టాక్లో కూడా లాంగ్ బిల్డప్ అంటే లాంగ్ చేసి కూర్చున్నారు, పైకి వెళ్తుంది అని చెప్పి లాంగ్ చేసి కూర్చున్నారు. ఇది మీకు క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి ఏంటి, షార్ట్ బిల్డప్ అంటే ఇది ఎక్కువ మీకు కనబడదు. షార్ట్ బిల్డప్ ఎందుకు ఎక్కువ కనబడదు అంటే ప్రతి స్టాక్ లో షార్ట్ బిల్డప్ చేసి కూర్చోరు. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఆ స్టాక్
పడుతుంది అంటేనే షార్ట్ బిల్డప్ జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా స్టాక్ పడుతుంది ఆర్ మార్కెట్లో క్రాష్ వచ్చింది లేదా ఏదైనా స్టాక్ కరెక్షన్ తీసుకోవాలి, అలాంటి టైంలో షార్ట్ బిల్డప్లు చేస్తారు. షార్ట్ అంటే ఏంటి, సింపుల్గా చూడండి, లాంగ్ అంటే పైకి, షార్ట్ అంటే సెల్లింగ్ పడుతుందని షార్ట్ కవరింగ్ అంటారు. మార్కెట్ షార్ట్ చేయండి, హిందీలో అయితే మార్కెట్ని షార్ట్ చేయండి అంటారు. అంటే దాని అర్థం ఏంటి, షార్ట్ చేయండి అంటే కొట్టిందని కాదు, దాని అర్థం సింపుల్గా మార్కెట్ పడుతుంది అని. సో పడే మార్కెట్లో షార్ట్ అంటే పడే. షార్ట్ బిల్డప్ అంటే ఏంటి, సెల్ పొజిషన్స్. ఓకే, సెల్ పొజిషన్స్. ఇప్పుడు లాంగ్ బిల్డప్ అనేది న్యూ సెల్ పొజిషన్స్, షార్ట్ బిల్డప్ అనేవి న్యూ సెల్ పొజిషన్స్. ఓకే, ఇవి లాంగ్ బిల్డప్ న్యూ బై పొజిషన్స్, ఇవి న్యూ సెల్ పొజిషన్స్. ఓకే, ఎందుకు మీకు న్యూ అని చెప్తున్నానో అర్థం చేసుకోండి. లాంగ్ బిల్డప్ అన్నప్పుడు కొత్త పొజిషన్స్ క్రియేట్ చేస్తున్నారు, మార్కెట్ పైకి వెళ్తాది అని. సింపుల్ గా ఇగో మార్కెట్ ఏం చేస్తే పైకి వెళ్తాది అని చెప్పి న్యూ పొజిషన్స్ క్రియేట్ చేస్తున్నారు బిగ్ ప్లేయర్స్. ఆ బిగ్ ప్లేయర్స్ అవునా, రిటైల్ ట్రేడర్స్ అయినా ఎవరైనా లాంగ్ బిల్డప్ వస్తుంది అంటే పర్టికులర్ ఫ్యూచర్ లో కానీ స్టాక్ లో కానీ మార్కెట్ బాగా పైకి వెళ్తాది అని అనుకొని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి బై చేస్తున్నారు బాటమ్ లో. అదే షార్ట్ బిల్డప్ వస్తుంది అంటే మార్కెట్ ఆ స్టాక్ కానీ లేకపోతే ఇండెక్స్ కానీ నిఫ్టీ 50 కానీ లేకపోతే ఆ పర్టికులర్ స్టాక్ కానీ పడతాది అని చెప్పి షార్ట్ బిల్డప్ చేస్తున్నారు, అంటే సెల్ చేస్తున్నారు న్యూ పొజిషన్స్. ఇంతవరకు క్లియర్ కదా. ఇది ఫ్యూచర్ అండ్ స్టాక్ కోసం చెప్తున్నా, ఆప్షన్స్ కోసం కాదు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఆప్షన్స్ కోసం నేను చెప్తాను. ఇది జస్ట్ ఇప్పుడు మన ఫ్యూచర్ అండ్ స్టాక్ కోసమే. దీన్ని చార్ట్లో కూడా మీకు చూపిస్తా. ఓకే, డోంట్ వరీ. సో షార్ట్ కవరింగ్ ఏదైతే ఉందో, షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఏవైతే ఆల్రెడీ ఎప్పుడు చేసి కూర్చున్నారు. పర్టికులర్ ఏదైనా ఒక స్టాక్ లో పర్ సపోజ్ ఏదో ఒక స్టాక్ XYZ అని ఒక స్టాక్, లైక్ రిలయన్స్ అని ఒక స్టాక్ ఇప్పుడు పైన ఎక్కడో షార్ట్ బిల్డప్ చేశారు. షార్ట్ బిల్డప్ అంటే ఏంటి, ఇప్పుడే చెప్పాను కదా, న్యూ సెల్ పొజిషన్స్. షార్ట్ బిల్డప్ చేశారు, మార్కెట్ బాగా పడింది. ఇప్పుడు మార్కెట్ రివర్స్ అయ్యింది, అక్కడ నుంచి మార్కెట్ పైకి వస్తుంది. ఇక్కడ ఈ పైకి వస్తున్నప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవుతారు. కొంతమంది లాస్ బుక్ చేసుకుంటారు, అంటే అప్పుడప్పుడు రీసెంట్ గా ఎంట్రీ తీసుకున్న లాస్ బుక్ చేసుకుంటారు. వాళ్ళందరూ ఏ కేటగిరీలోకి వస్తారంటే షార్ట్ కవరింగ్, అంటే సెల్ పొజిషన్. షార్ట్ అంటే ఏంటో మీకు అర్థమైంది కదా, సెల్. సో ఇక్కడ షార్ట్ బిల్డప్ అంటే న్యూ పొజిషన్స్, షార్ట్ కవరింగ్ అంటే కవరింగ్ చేసుకుంటున్నారు. కొంతమంది కవరింగ్ ఇన్ ద సెన్స్ ఏం లేదు, ఎగ్జిట్ అవడం అనుకోండి, లేదంటే వాళ్ళు పొజిషన్స్ కి హెడ్జ్ పెడుతున్నారు, కవర్ చేసుకుంటున్నారు, ఇట్లా జరుగుతాయి. కవరింగ్, దాన్ని షార్ట్ కవరింగ్ అంటారు. అంటే ఆల్రెడీ మార్కెట్ పడింది కదా, రివర్స్ అవుతున్నప్పుడు వాళ్ళకి మార్కెట్ అనిపించింది అనుకో, లేదు ఇది పూర్తిగా రివర్స్ అవ్వదు, ఇక్కడ నుంచి పడుతుంది అని. అందులో కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది ఎగ్జిట్ అయిపోతారు, అది షార్ట్ కవరింగ్ లో కనబడుతుంది. అదే కొంతమంది ఏం చేస్తారు, కొత్త పొజిషన్స్ క్రియేట్ చేశారు అనుకో, అంటే కింద నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి ఎంత పైకి వచ్చిందో మళ్ళీ అక్కడ నుంచి కూడా సెల్ చేస్తారు, మళ్ళీ వాళ్ళు కూడా కొత్త షార్ట్ బిల్డప్ లోకి వస్తారు. బట్ షార్ట్ కవరింగ్ అంటే ఎవరైతే సెల్ పొజిషన్స్ ఉన్నాయో వాళ్ళు పొజిషన్స్ కవర్ చేసుకుంటున్నారు, అంటే ఎగ్జిట్ అయ్యానే వెళ్తున్నారు, లేదంటే ఆ పొజిషన్స్ తీసి కొత్త పొజిషన్స్ అయినా క్రియేట్ చేస్తున్నారు, ఆర్ ఆ పొజిషన్స్ మొత్తం వేరే ఇంకా అంటే హెడ్జ్ చేసి బయింగ్ చేసో లేదంటే ఆ లెగ్ ఎగ్జిట్ చేసో ఏదో ఒకటి చేసి కవర్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ పాయింట్ షార్ట్ కవరింగ్ అంటే నేను సింపుల్ గా చెప్తాను, మీ అందరికి అర్థమయ్యేది, సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవుతున్నారు అని మైండ్ లో గుర్తుపెట్టుకోండి. సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవుతున్నారు, ఎప్పటి నుంచో కూర్చున్న మార్కెట్ బాగా పడింది, రివర్స్ అయ్యింది కాబట్టి ఇంకిక్కడతో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే చాలు అని ఎగ్జిట్ అవుతున్నారు. అదే ఇంట్రాడే షార్ట్ కవరింగ్ వచ్చిందంటే ఏమవుతుంది, ప్రీవియస్ 1-2 days ముందు సెల్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు ఎగ్జిట్ అవుతారు. నేను చార్ట్ లో చూపిస్తాను, డోంట్ వరీ. ఇంట్రాడే గురించి మాట్లాడదాం. ఇది ప్రెసెంట్ నేను పొజిషన్ గురించి చెప్తున్నా. లాంగ్ టర్మ్ లో పోర్ట్ఫోలియోలో షార్ట్ కవరింగ్ వచ్చింది అనుకో, దాని అర్థం ఆ స్టాక్ లోంచి ఎగ్జిట్ అవుతున్నారని. లాంగ్ అన్వైండింగ్ అంటే ఏం లేదు, బై పొజిషన్స్ ఎగ్జిట్ అవుతున్నారు. అన్వైండింగ్ అంటే ఎగ్జిట్ అవడం. ఓకే, అన్వైండ్ చేస్తున్నారు, బై పొజిషన్స్ ఏం చేస్తున్నారు, ఎగ్జిట్ అవుతున్నారు. అంటే ఇప్పుడో మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనుకున్నారు కదా, మనం ఇందాక చెప్పాను కదా ఎప్పుడో పైకి వెళ్తుందని, ఆ బై పొజిషన్స్ అన్ని ఎగ్జిట్ చేస్తున్నారు. అది మేబీ ప్రాఫిట్ బుకింగ్ లో ఎగ్జిట్ చేస్తున్నారేమో, లేదా రీసెంట్ గా ఎవరైనా దూరినోడు వెంటనే మార్కెట్ టర్న్ అయిపోవడం వల్ల లాస్ లో ఎగ్జిట్ చేస్తాడు. సో ఏ కేటగిరీ అయినా ప్రాఫిట్ లో ఎగ్జిట్ చేసినా లాస్ లో ఎగ్జిట్ చేసినా అన్ని లాంగ్ అన్వైండింగ్ లో మీకు కనబడుతుంది. ఓకే, సో ఇది యాక్చువల్ గా కాన్సెప్ట్. లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్. మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు నేను మీకు చూపిస్తా, చార్ట్ లో కూడా చూపిస్తా,
స్టాక్స్ లో కూడా చూపిస్తా, దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఓకే అని. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ నేను నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ నేను లాంగ్ టర్మ్ అంటే పొజిషనల్ చూపిస్తా 1 డే టైం ఫ్రేమ్ లో. ఫర్ సపోజ్ ఇది 1 డే టైం ఫ్రేమ్. ఓకే, 1 డే టైం ఫ్రేమ్ లో సమ్ ఏప్రిల్ మంత్, ఏప్రిల్ ఇక్కడ చూడండి, April 7th, April 8th, April 9th ఆర్ April 12th ఇట్లా ఈ హై బ్రేక్ అయ్యింది. ఈ హై బ్రేక్ అయిన తర్వాత ఫ్యూచర్ లో నిఫ్టీ ఫ్యూచర్ లో బాగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నిఫ్టీ ఫ్యూచర్ ఓకే ఓకే నిఫ్టీ 50 ఫ్యూచర్ లో 1 డే టైం ఫ్రేమ్ లో మీకు ఇక్కడ ఈ పర్టికులర్ కంటిన్యూగా ఒకటి April 7th, April 8th, దాని తర్వాత April 11th, April 16, April 17 ఈ కంటిన్యూగా ఇక్కడ ఉన్న డేస్ ఎవ్రీడే మీకు లాంగ్ బిల్డప్ పడుతుంది. ఎందుకు? మార్కెట్ అప్ వెళ్తుంది అంటే లాంగ్ చేసి కూర్చున్నారు. ఎవరో ఇక్కడ లాంగ్ బిల్డప్ చేశారు. లాంగ్ బిల్డప్ అంటే ఇప్పుడు చెప్పాను కదా ఏంటి, కొత్త న్యూ బై పొజిషన్స్. ఓకే, న్యూ బై పొజిషన్స్ ఏం చేశారు, మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నారు. ఎక్కడ 24,200 నుంచి అనుకున్నారు ఎగ్జాంపుల్. ఇక్కడ నుంచి మార్కెట్లో వీళ్ళందరూ ఏం చేశారు, బై పొజిషన్స్. ఇక్కడ కొంతమంది వస్తారు, మళ్ళీ ఈ క్యాండిల్లో కొంతమంది వస్తారు, దాని తర్వాత ఈ క్యాండిల్లో కొంతమంది వస్తారు. అర్థమవుతుందా నేను చెప్పేది? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, లాంగ్ బిల్డప్ చేస్తున్నారు మార్కెట్ పైకి వెళ్తుందని. ఇప్పుడు మార్కెట్ ఏం చేసింది, బాగా నీట్గా పైకి వెళ్ళింది. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది బాగానే ఉంది. ఈ ఫస్ట్ లాంగ్ బిల్డప్ చేసినాడు ఇక్కడ వరకు ప్రాఫిట్ లో ఉంటాడు, బాగానే సూపర్ గా ఉంటాడు. ఇప్పుడు మార్కెట్ ఏమైంది, కంటిన్యూగా ఒక 3-4 డేస్ తర్వాత మార్కెట్ మెల్లిమెల్లిగా ఏదైతే స్వింగ్ పెట్టిందో ఆ స్వింగ్ దగ్గర రావడం మొదలెట్టింది. అర్థమైందా? వీళ్ళు స్వింగ్స్ చూసుకుంటారు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి నేను ఏం చెప్తున్నానో, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఒక్కటే. సో ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ బై చేశాడు, ఇక్కడ బై చేశాడు, ఇక్కడ బై చేస్తున్నాడు, ఇక్కడ బై చేశాడు, ఇక్కడ కూడా బై చేస్తున్నాడు. అండ్ లాస్ట్ ఆప్షన్లు ఇక్కడ కూడా కొంతమంది బై పొజిషన్స్ పెట్టుంటారు. అంటే లేట్ అయిపోయిన వాళ్ళు, బాగా లేట్ అయిపోయి లేదు మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్న వాళ్ళు ఈ లెవెల్లో కూడా కొంతమంది బై లాంగ్ బిల్డప్ చేస్తారు ఈ లెవెల్లో కూడా. ఓకే, సో ఈ లెవెల్లో కూడా లాంగ్ బిల్డప్ చేశారు. మార్కెట్ పైకి వెళ్ళింది, కిందకి వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్ళింది. సో ఇక్కడ ఏమైంది, పైకి వెళ్ళింది కదా, మళ్ళీ తిరిగి ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో ఫస్ట్ భయపడేది ఎవడు పొజిషన్ అయితే నియర్ బై ఉందో మార్కెట్ కి, ఇది న్యూ పొజిషన్. అండ్ మార్కెట్ కి దగ్గర వీడు ఉన్నాడు, వీడు లేడు. ఫస్ట్ లో ఎవడైతే లాంగ్ బిల్డప్ చేస్తాడో వీడు లేడు, వీడు ఉంటాడు. వీడు ఏం చేస్తాడు, భయపడి ప్యానిక్ లోకి వచ్చి లేకపోతే కొద్దిగా ఆలోచించి అరే మార్కెట్ కిందకు వస్తే నేను లాస్ అయిపోతానేమో అని టెన్షన్ లో ఇక్కడ లాంగ్ అన్వైండింగ్ చేస్తాడు. ఏం చేస్తాడు, లాంగ్ అన్వైండింగ్ అంటే బై పొజిషన్ ఏదైతే ఇక్కడ బై చేసి కూర్చున్నాడో వాడు పొజిషన్ ఎగ్జిట్ చేస్తాడు. ఆర్ లేదంటే ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది అనిపిస్తే లాంగ్ బిల్డప్ అయినా చేస్తాడు. అది వాడి ఇష్టం, అది డిపెండ్స్ ఆన్ వాడి అనాలిసిస్. ఇక్కడ నేను 2 కాన్సెప్ట్ చెప్తున్నా. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది కదా. సో ప్రీవియస్ నీకు ఇంకెక్కడైనా లాంగ్ అన్వైండింగ్ వస్తే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఈ పొజిషన్ చూడండి. ఇక్కడ లాంగ్ బిల్డప్ చేశాడు ఒకడు. ఓకే, ఇక్కడ లాంగ్ బిల్డప్ చేశాడు స్టార్టింగ్ లో. దాని తర్వాత మార్కెట్ హై బ్రేక్ అవగానే అంటే స్వింగ్ హై అనేది ఇక్కడ కొద్ది బ్రేక్ అయ్యింది. ఇక్కడ కూడా కొంతమంది లాంగ్ చేశారు, అంటే న్యూ పొజిషన్స్ ఇవన్నీ. ఓకే, ఇక్కడ న్యూ ఇవన్నీ న్యూ పొజిషన్స్. మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ కొంతమంది ఈ లెవెల్లో కూడా కొంతమంది బై చేశారు, ఇక్కడ కూడా న్యూ పొజిషన్స్ క్రియేట్ అయ్యాయి. దాని తర్వాత ఇక్కడ కూడా ఒక హై బ్రేక్ అయింది చూసారా, ఈ హై. ఇక్కడ కూడా కొంతమంది న్యూ పొజిషన్స్ క్రియేట్ చేశారు. సో ఫస్ట్ ఎవరు భయపడతారు, వీడు భయపడ్డు. ఎందుకు, మార్కెట్ ఇక్కడ నుంచి పైకి హ్యాపీగా పైకి వచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఎప్పుడైతే రివర్స్ అవుతుందో ఫస్ట్ భయపడేది ఎవడు, వీడు. ఎందుకంటే వీడి పొజిషన్ అంటే వీడి ట్రేడ్, వీడి క్వాంటిటీ ఫస్ట్ ఇక్కడ ఉంది. ఫస్ట్ అనేది ఎవరి క్వాంటిటీ ఉంది, ఎవరైతే లాస్ట్ లో మార్కెట్ ఇంత ట్రెండ్ లాస్ట్ లో ఎంట్రీ తీసుకుంటారో వాడు ఫస్ట్ భయపడతాడు. సో ఇక్కడ ఏం చేస్తాడు, మార్కెట్ ఇక్కడ బై చేశాడు, మార్కెట్ పైకి వెళ్ళింది, తిరిగి ఎప్పుడైతే వస్తుందో కాస్ట్ లో లాంగ్ అన్వైండింగ్ చేస్తాడు. అన్వైండింగ్ అంటే ఇంక బై పొజిషన్ సింపుల్ గా ఎగ్జిట్ చేయడం మొదలెడతాడు. ఆడి పొజిషన్ ఎగ్జిట్ చేస్తాడు, మార్కెట్ ఏమవుతుంది, కొద్దిగా పడుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఎవడు భయపడతాడు, వీడు భయపడతాడు. ఎందుకంటే వెళ్ళిపోయాడు, పైన ఎవడైతే బై చేసి కూర్చున్నాడో వాడు భయపడి వెళ్ళిపోయాడు. మార్కెట్ ఏమవుతుంది, లోవర్ లో ప్రైస్ యాక్షన్ చేసుకుంటే కిందకు వస్తుంది. ఎప్పుడైతే ఇతను కాస్ట్ దగ్గరకు వస్తుంది వీళ్ళు భయపడి ఎగ్జిట్ అవుతారు. ఓకే, ఎప్పుడైతే వీళ్ళు భయపడి ఎగ్జిట్ అవుతారో దానికన్నా ముందు ఎప్పుడైతే వీళ్ళు ఎగ్జిట్ అవుతారో వీళ్ళు కూడా ఎగ్జిట్ చేస్తారు వాళ్ళ పొజిషన్స్ ప్రాఫిట్ లో. మరి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మరి వీళ్ళు తీసుకున్నారు ప్రాఫిట్ లో బుక్ చేసుకోరా అని. నేను మీకు
కాన్సెప్ట్ చెప్తున్నా లాంగ్ అన్వైండింగ్ అని. బట్ మార్కెట్ టర్న్ అవుతుంది అన్నప్పుడు వీళ్ళకి ముందే తెలిసిపోద్ది. వీళ్ళు బిగ్ ప్లేయర్స్ కాబట్టి వాళ్ళకి మార్కెట్ అర్థం అవుతుంది ముందే, ఎందుకంటే వాళ్ళే నడిపిస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు మార్కెట్ ఇక్కడ టర్న్ అవుతుంది, లేదా ఇక్కడ నుంచి మార్కెట్ ఒక కరెక్షన్ తీసుకుంటుంది మళ్ళీ పడుతుంది అని. సో అక్కడ వాళ్ళు ఎగ్జిట్ చేసి కూర్చుంటారు ముందే. ఇక్కడ బై చేస్తారు, ఇక్కడ ఎగ్జిట్ చేసేస్తారు, ఎగ్జిట్ చేసి కూర్చుంటారు. అలాగే ఇక్కడ టాప్ లో షార్ట్ బిల్డప్ చేస్తారు. షార్ట్ బిల్డప్ అంటే ఏంటో చెప్పాను కదా, ఇక్కడ బై పొజిషన్స్ అయిపోయి ఇప్పుడు ఇది సెల్ పొజిషన్స్. మార్కెట్ పడుతుంది అనుకున్నారు, ఇక్కడ ఏం చేస్తారు, షార్ట్ బిల్డప్ చేస్తారు, ఇక్కడ సెల్ చేస్తారు, ఇక్కడ కొత్త పొజిషన్స్, ఇక్కడ కొత్త పొజిషన్స్, ఇక్కడ కొత్త పొజిషన్స్, ఇక్కడ ఎవ్రీ స్వింగ్ బ్రేక్ అవుతున్న ప్రతిసారి ఒక కొత్త పొజిషన్ యాడ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. అర్థమైందా? సో ఎప్పుడు ఎవ్రీ టైం స్వింగ్ బ్రేక్ అవుతున్న ప్రతిసారి ఏమవుతుంది, ఒక న్యూ పొజిషన్స్. సో మీకు ఇక్కడ చూపిస్తే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఇది లాస్ట్ స్వింగ్. సో ఇక్కడ అన్నిట్లో ఏమైపోయి న్యూ సెల్ పొజిషన్స్ క్రియేట్ అయ్యాయి, న్యూ, ఇవన్నీ న్యూ షార్ట్ బిల్డప్ ఇది. సో షార్ట్ బిల్డప్ లో ఏం జరుగుతుంది, ఇక్కడ కొత్త సెల్ పొజిషన్స్, ఇక్కడ 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 అన్ని సెల్ పొజిషన్స్. అంటే మార్కెట్ ని పడుతుంది అని చెప్పి సెల్ చేసి కూర్చున్నారు. ఫ్యూచర్ లో నిఫ్టీ ఫ్యూచర్ ని సెల్ చేసి కూర్చున్నారు, షార్ట్ బిల్డప్ జరిగింది. ఎప్పుడైతే మార్కెట్ ఈ మెయిన్ స్వింగ్ హై దగ్గర రివర్స్ అయ్యిందో వాళ్ళకి అర్థమైపోయింది మార్కెట్ ఇప్పుడు రివర్స్ అయ్యింది అని. ఎందుకంటే ఇక్కడ చూడండి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లో ఏదో ప్యాటర్న్ క్రియేట్ చేసి రివర్స్ అయ్యింది కదా, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు, అదే షార్ట్ కవరింగ్. ఓకే, ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ నుంచి ఇంతవరకు మార్కెట్ పడింది, ఇక్కడ ఎగ్జిట్ అవ్వరు. బిగ్ ప్లేయర్, నార్మల్ బిగ్ ప్లేయర్ కి అయితే అర్థమైపోతుంది షార్ట్ కవరింగ్, మార్కెట్ ఇక్కడ రివర్స్ అవుద్ది, పర్టికులర్ లెవెల్లో టర్న్ అవుతుంది అని తెలుసు బిగ్ ప్లేయర్ కి. సో పర్టికులర్ లెవెల్లో టర్న్ అవుతుంది అన్నప్పుడు ఇక్కడ ఎవరైతే సెల్ చేశారో ఈ టాప్ లో వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ బుక్ చేసుకొని ఇక్కడ షార్ట్ కవరింగ్ అయ్యి వెంటనే ఇక్కడ మళ్ళీ లాంగ్ బిల్డప్ చేసుకొని కూర్చుంటారు. అది వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ కాన్సెప్ట్, వాళ్ళ థీరీ, వాళ్ళు ట్రేడింగ్ చేసే పద్ధతి. వెంటనే ఇక్కడ నుంచి లాంగ్ చేసుకుని కూర్చుంటారు. ఈ కిందన ఇక్కడ నుంచి సెల్ చేశారు, ఇక్కడ ఎగ్జిట్ అయ్యారు, ఇక్కడ మళ్ళీ లాంగ్ చేశారు, పై ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. బట్ రిటైల్ ట్రేడర్కి తెలియదు కాబట్టి సో రిటైల్ ట్రేడర్ ఇక్కడ ఎగ్జిట్ అవుతారు, కొంతమంది ఇక్కడ ఎగ్జిట్ అవుతారు. ఇంక మిగతా వాళ్ళు ఇంక మార్కెట్ పైకి వస్తున్న కొద్దీ దే బుక్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు, ఇంక ఎగ్జిట్ అవుతారు. సో ఈ కింద నుంచి మళ్ళీ లాంగ్ బిల్డప్ చేసినప్పుడు సేమ్ అదే కాన్సెప్ట్. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా లాంగ్ కాన్సెప్ట్ ఏంటి. సేమ్ ఇదే స్టాక్స్ లో కూడా ఇంతే. ఫర్ సపోజ్ మీరు ఏదైనా, ఇది బజాజ్ ఫినాన్స్ 1 డే టైం ఫ్రేమ్. సో బజాజ్ ఫినాన్స్ 1 డే టైం ఫ్రేమ్ లో ఇగో 1600 కానీ 1500 ఇగో ఇక్కడ చూడండి 1560 1560 అంటే 1560 ఈ లెవెల్ దగ్గర హ్యూజ్ లాంగ్ బిల్డప్ జరిగింది. చూడండి ఏం జరిగిందో ప్రీవియస్ ఈ లెవెల్లో ఎంతసేపు ఎన్ని సంవత్సరాలు చూడు. నవంబర్ ఒక కరెక్ట్ చూస్తే 2023లో మార్కెట్ ఈ రేంజ్ లోకి వచ్చింది. ఈ రేంజ్ మీరు చాలా బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఎందుకు చెప్తానో మీకు బజాజ్ ఫినాన్స్ గురించి తెలిస్తే అర్థం అవుద్ది. 2023లో ఈ రేంజ్కి వచ్చింది, సెప్టెంబర్ ఆ టైంకి వచ్చింది. ఆ తర్వాత నుంచి ఇదే మార్కెట్ ఎంతసేపు ఇది రేంజ్ లో టైం పాస్ చేసింది చూడండి. అంటే ఇక్కడ ఏమయ్యాయి, మార్కెట్ లో బిగ్ ప్లేయర్ ఆర్డర్ ఉన్నాయి, ఇక్కడ బిగ్ ప్లేయర్ ఆర్డర్లు ఉన్నాయి. ఏ ఆర్డర్లు ఉన్నాయి, లాంగ్ బిల్డప్ ఆర్డర్లు ఉన్నాయి, లాంగ్ బిల్డప్ ఆర్డర్స్ ఉన్నాయి. అంటే మార్కెట్ ఎప్పుడెప్పుడు ఇక్కడికి వస్తుందో లాంగ్ అవుతుంది, అంటే మార్కెట్ పైకి వెళ్ళాలి. ఎప్పుడెప్పుడు ఇక్కడ మార్కెట్ పైకి వస్తుందో చూడండి, ఎప్పుడెప్పుడు ఇక్కడ మార్కెట్ పైకి వచ్చిందో చాలా లాంగ్ అయింది. ఇగో చూసారా, ఎప్పుడెప్పుడు ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చిందో ఏం జరుగుతుంది, లాంగ్ బిల్డప్. సో వాళ్ళు ఏం చేశారు, ఈ లెవెల్లో లాంగ్ బిల్డప్ పొజిషన్స్ క్రియేట్ చేసి ఉంచారు. మళ్ళీ మార్కెట్ అక్కడ నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుంది, ఇక్కడ లాంగ్ బిల్డప్ పొజిషన్స్ ఉన్నాయి. ఓకే, అది మీరు అర్థం చేసుకోవాలి. సో 1 డే టైం ఫ్రేమ్ లో మార్కెట్ ఎక్కడి నుంచి అయితే మార్కెట్ బౌన్స్ అయింది, ఓకే లాంగ్ బిల్డప్ జరిగింది మార్కెట్లో, అందుకు మార్కెట్లో ఈ ర్యాలీ. అది ఏదైనా స్టాక్ పడింది అనుకో, దాని అర్థం మీరు అర్థం చేసుకోండి, ఓకే ఈ పర్టికులర్ స్టాక్ లో షార్ట్ బిల్డప్ జరుగుతుంది. సో దానివల్ల కంటిన్యూగా 1 డే టైం ఫ్రేమ్ లో ఇప్పుడు కంటిన్యూగా మార్కెట్ ఇక్కడ పడిందా, ఇది ఏ మంత్, ఇది 2024 సెప్టెంబర్ నుంచి మార్కెట్ కంటిన్యూ పడిందా, అంటే 2024 సెప్టెంబర్ లో 720 దగ్గర నుంచి ఈ స్టాక్ లో షార్ట్ బిల్డప్ జరిగింది. కంటిన్యూగా మార్కెట్ షార్ట్ బిల్డప్ అవుతూ పడింది. మళ్ళీ ఆల్మోస్ట్ 540 దగ్గర బయర్స్ ఉన్నారు, లాంగ్ బిల్డప్ చేశారు. మళ్ళీ మార్కెట్ చూడండి సేమ్ 720 అదే ఏరియా నుంచి షార్ట్ బిల్డప్ ఉంది కాబట్టి మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్ తీసుకుంది. ఓకే, మీకు కాన్సెప్ట్ అర్థమైందా? ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 1 డే టైం ఫ్రేమ్ లో ఇఫ్ ఇట్ వర్క్స్ లైక్ దిస్ మీకు సూపర్ గా డబ్బులు ఇస్తుంది. ఇగో 720 లెవెల్ షార్ట్ బిల్డప్ ఏరియా, హ్యూజ్ షార్ట్ బిల్డప్ ఏరియా. ఇది మీకు ఎలా తెలుస్తుంది అంటే టూల్స్ వాడాలండి, చాలా టూల్స్ ఉంటాయి, పేడ్ టూల్స్. మీకు ఈ వీడియో ఎండ్ లోపల కూడా మీకు చూపిస్తాను. చూడండి ఈ ఏరియా నుంచి మార్కెట్ పడింది, అదే ఏరియా నుంచి పడింది, అదే ఏరియా నుంచి పడింది, అదే ఏరియా నుంచి. ఈజీగా స్వింగ్ ట్రేడ్లు 1 డే టైం ఫ్రేమ్ లో ఇక్కడ షార్ట్ చేసుకుని కూర్చుంటే ఇక్కడ ప్రాఫిట్, షార్ట్ ప్రాఫిట్, షార్ట్ ప్రాఫిట్,
ఇంతకన్నా ఇంకేం కావాలి? సో అలా మీరు ప్లాన్ చేసుకోవాలి మీ ట్రేడ్లో. ఓకే, ఐ హోప్ మీకు ఇది వన్ డే టైం ఫ్రేమ్లో అండ్ అంటే మామూలు స్వింగ్ ట్రేడ్కి వన్ డే టైం ఫ్రేమ్లో లాంగ్ పొజిషన్స్, లాంగ్ బిల్డప్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఇంట్రాడేలో చూపిస్తాను చూడండి. ఇంట్రాడేలో పర్ సపోజ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రండి. సేమ్ ఇంట్రాడే కూడా అంతేనండి. ఇంట్రాడేలో కూడా ఏం లేదు, సింపుల్గా మార్కెట్లో 11th ఏం జరిగింది చూడండి. 11th మార్నింగ్ నుంచి మార్కెట్లో ఏం జరుగుతుంది, ఇంట్రాడేలో మనకు కావాల్సింది ఏంటి కొద్ది చెప్తాను. 11th మార్నింగ్ నుంచి మార్కెట్ వెళ్ళి టైం పాస్ చేసింది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంటే అది బ్రేక్ అయ్యింది. దాని తర్వాత కంటిన్యూ మార్కెట్ అప్ సైడ్ వచ్చింది. సో దాని అర్థం ఏంటి, ఆల్మోస్ట్ 1 గంట 12:30 1 గంట ఆ టైంకి లాంగ్ బిల్డప్ పడి ఉంటుంది విత్ వాల్యూమ్తో లాంగ్ బిల్డప్ పడి ఉంటే ఇంక మార్కెట్ పైకి వెళ్తుంది. సో సింపుల్గా ఏం లేదు, ఇంట్రాడేలో మీకు లాంగ్ బిల్డప్ కనిపిస్తుంది అంటే మార్కెట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూడండి. ఇంట్రాడేలో మీకు 15 మినిట్స్లో లాంగ్ బిల్డప్ కనబడుతుంది అంటే మార్కెట్ పైకి వెళ్తుంది. అదే ఇంట్రాడేలో షార్ట్ బిల్డప్ కనబడుతుంది అంటే మార్కెట్ కిందకి వస్తుంది. ఓకే, షార్ట్ కవరింగ్ కనబడుతుంది అంటే మార్కెట్ పైకి వెళ్తుంది, లాంగ్ అన్వైండింగ్ కనబడుతుంది అంటే మార్కెట్ కిందకి వస్తుంది ఇంట్రాడేలో. ఓకే, క్లారిటీ వచ్చిందా? మళ్ళీ లేదా నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఏ రెండు కాంబినేషన్ చెప్తాను చూడండి. డెడ్లీ కాంబినేషన్ ఏ రెండు అంటే, లాంగ్ బిల్డప్ ఉందా, లాంగ్ బిల్డప్ మీకు ఇలా కాదు, ఇది బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తా. ఏ రెండు కాంబినేషన్ ఉంటుంది అంటే ఈ రెండు కాంబినేషన్. షార్ట్ కవర్ లాంగ్ బిల్డప్ అంటే ఏంటి, లాంగ్ బిల్డప్ అంటే ఏంటి చెప్పండి, న్యూ బై పొజిషన్స్. ఓకే, న్యూ బై పొజిషన్స్, లాంగ్ బిల్డప్, లాంగ్ చేశారు. దీనికి షార్ట్ కవరింగ్ కూడా యాడ్ అవ్వాలి. షార్ట్ కవరింగ్ అంటే ఎవరైతే సెల్ చేసి కూర్చున్నారో వాళ్ళు కూడా ఎగ్జిట్ అవ్వాలి. ఎందుకు ఎగ్జిట్ అవుతాడు, సెల్ చేసి కూర్చున్నవాడు ఎందుకు ఎగ్జిట్ అవుతాడు? ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ సెల్ చేశాడు, మార్కెట్ పడింది, వాడు ఎగ్జిట్ ఎందుకు అవుతాడు? షార్ట్ కవరింగ్ ఎప్పుడు వస్తుంది, మార్కెట్లో రివర్స్ వచ్చి మార్కెట్ పైకి వెళ్తుంటే షార్ట్ కవరింగ్ వస్తుంది. షార్ట్ కవరింగ్ వస్తుంది అంటే ఎగ్జిట్ అవుతాడు. సో న్యూ బై పొజిషన్స్ పడాలి ఇక్కడ నుంచి, అదే టైంలో షార్ట్ కవరింగ్ కూడా రావాలి. అట్లా రెండు వచ్చాయి అనుకో, ఆ రెండు డెడ్లీ కాంబినేషన్. ఈ రెండు ఏంటి, ఒక కాంబినేషన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, రెండు ఒక కాంబినేషన్. అదే విధంగా లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, ఆ రెండు వస్తే ఆ రెండు ఒక డెడ్లీ కాంబినేషన్. సో ఇప్పుడు రీసెంట్గా మార్కెట్ ఎక్కడ పడింది ఆ రోజు చూపిస్తాను ఆగండి మీకు. 12th పడింది కదా, 12th డేటా చూపిస్తాను ఆగండి. హిస్టారిక్ డేటాలోకి వెళ్ళి లైవ్ డేటా ఆపేసి హిస్టారిక్ డేటా 12th నిఫ్టీ 50. ఇగో ఈ రెండు ఒక కాంబినేషన్. ఏ రెండు, ట్రై టు అండర్స్టాండ్. ఓకే, మీకు ఇంకా ప్రీవియస్ ఏదైనా ఉంటే ఫుల్ మార్కెట్ పడింది ఏదైనా ఉందా, 8th పడింది చూద్దాం. అంటే కంప్లీట్గా పడింది అనుకో, మీకు ఇంకా క్లారిటీగా నేను చూపెట్టగలనని నా బాధ. ఎస్, ఈ రెండు చూడండి. ఇది చూడండి, షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్ కంటిన్యూగా. మార్నింగ్ 10:15 షార్ట్ బిల్డప్, 10:05కి 11:05కి షార్ట్ బిల్డప్, 12:15కి షార్ట్ బిల్డప్, 8th చూడండి. ఇగో మార్కెట్ కంటిన్యూ షార్ట్ బిల్డప్ అవడం అంటే సెల్ చేస్తున్నారు. షార్ట్ బిల్డప్ అంటే ఏంటి, కొత్త సెల్ పొజిషన్స్, ఇవన్నీ న్యూ పొజిషన్స్ పడుతూనే ఉంది మార్కెట్. ఓకే, ఇంకొక ఏమైనా ముందు రోజు ఏదైనా మార్కెట్ ఫాలో అయిన మార్కెట్ ఉంటే చూపిస్తా. 31st జూన్ మార్కెట్ పైకి వెళ్ళింది. జూనా జూలై ఏదోటి, జూన్ 31st. ఇక్కడ చూడు 31st, ఇగో ఇది ఏదైతే, ఇగో 31st జూలై మార్కెట్ ఏమైంది, ఫస్ట్ మార్నింగ్ గ్యాప్ డౌన్ కొద్ది కిందకు వచ్చి దాని కంటిన్యూ మార్కెట్ పైకి వెళ్ళిందా. ఫస్ట్ మార్నింగ్ 10:15కి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే సెల్ పొజిషన్స్. ఇగో ఇక్కడ చూడండి 10 to 10:15కి అంటే ఈ పొజిషన్స్, ఈ 2-3 క్యాండిల్లో షార్ట్ బిల్డప్ జరిగింది. దాని వెంటనే మార్కెట్ ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అయిందో లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, కంటిన్యూ లాంగ్ బిల్డప్. ఆ లాంగ్ బిల్డప్ మంచిగా పైకి వచ్చింది. అది ఎంత లాంగ్ బిల్డప్, చేంజింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ లో మనకు తెలియాలి ఎంత లాంగ్ బిల్డప్ వస్తుంది, ఎంత వస్తే బెటర్ అన్నది మీకు తెలిస్తే మీకు ఇంకా సూపర్. 25th మార్కెట్ పడిందా, 24th మార్కెట్ పడింది, ఆ రోజు చూపిస్తా. కంటిన్యూ షార్ట్ బిల్డప్స్ వస్తే ఏమవుతుందో. కంటిన్యూ షార్ట్ బిల్డప్ వచ్చింది, మధ్యలో లాంగ్ బిల్డప్ కూడా వచ్చింది. ఎక్కడైనా లాంగ్ అన్వైండింగ్, ఇగో ఇక్కడ చూడండి. ఇగో షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్. షార్ట్ బిల్డప్ అంటే ఏంటి, సింపుల్ గా మార్కెట్ పడుతుంది అని. ఓకే, షార్ట్ అంటే ఏంటి, మార్కెట్ ఫాలో అవుతుంది అని. కొత్తవి ఏంటివి, న్యూ సెల్ పొజిషన్స్. ఓకే, లాంగ్ అన్వైండింగ్ అంటే ఏంటి, ఎవరైతే బై చేసి కూర్చున్నారో ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందని బై చేసి కూర్చున్నారు, లాంగ్ బిల్డప్ చేసి కూర్చున్నారు. ఇక్కడ ఏమైంది, బట్ షార్ట్ బిల్డప్ అయింది. లాంగ్ అన్వైండింగ్ చేశారు, షార్ట్ బిల్డప్ చేశారు. బట్ మార్కెట్ ఎటువైపు వచ్చింది, డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని బై చేశారో వాళ్ళందరూ బై పొజిషన్స్ ఎగ్జిట్ అవుతారు. ఏం చేస్తారు,
ఎగ్జిట్ అవుతారు. సో షార్ట్ అప్పుడు ఏమవుతుంది, లాంగ్ అన్వైండింగ్ అవుతుంది. అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం, మార్కెట్ పడుతుంది. ఇంతవరకు మీకు క్లారిటీ కదా. ఇప్పుడు లాంగ్ అన్వైండింగ్, బై పొజిషన్స్ ఎగ్జిట్ అయితే మార్కెట్ పడడం ఏంటని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు నేను అది కూడా మీకు క్లారిటీ చూపిస్తాను చూడండి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక బ్రోకర్ ఓపెన్ చేస్తున్నా, ఫ్లేయర్స్ అనుకో, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. ఓకే, ఒక్క నిమిషం, ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని చూపిస్తాను మీకు. అయ్యో, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఏమైనా బై పొజిషన్ తీసుకున్నారు, ఏదైనా ఒక ఎంట్రీ తీసుకున్నారు. ఇక్కడ నేను ఇదే స్టాక్ ఇది. ఇప్పుడు సపోజ్ ఎందులో బై చేస్తాను, సో నేను ఇక్కడ బై చేయాల, సరే ఇదే. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, సపోజ్ రిలయన్స్ అనే స్టాక్, రిలయన్స్ ఇండెక్స్ అన్ని సేమ్ ఒకటే. ఓకే, ఇప్పుడు రిలయన్స్ అనే స్టాక్ లో నేను ఇక్కడ బై చేస్తున్నాను. చూడండి, ఇది నా బై ఆర్డర్, లాంగ్ చేసి కూర్చున్నాను. ఇప్పుడు ఇది లాంగ్ చేసి కూర్చున్నాను కదా, ఇక్కడ నుంచి మార్కెట్ పడింది, సారీ, మార్కెట్ లో నేను ఏం చేశాను, బై చేసి కూర్చున్నాను. ఇది ఇగో ఇక్కడ చూడు, ఈ పర్టికులర్ స్టాక్ లో ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళిందని నేను బై చేశాను, ఒక లాట్ బై చేశాను. ఇప్పుడు ఈ బై ఆర్డర్ మీకు ఎక్కడ కనబడుతుంది, మీ పొజిషన్స్ లో కనబడుతుంది. అవునా? ఆర్డర్ ఎందులో ఎగ్జిట్ అవుతారు, మీరు ఎగ్జిట్ అయ్యేటప్పుడు సెల్ ఆర్డర్ లో ఎగ్జిట్ అవుతారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీరు బై ఆర్డర్, మీ ఒక బై ఆర్డర్ మీ పొజిషన్స్ లో ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇది బై చేశాను, ఇది ఎగ్జిట్ అవ్వాలంటే నేను ఎందులో ఎగ్జిట్ అవుతాను, అది ఇందులో సెల్ ఆర్డర్ లో ఎగ్జిట్ అవుద్ది. అది నేను ఎగ్జిట్ కొట్టాలి అంటే అది సెల్ ఆర్డర్ లో ఎగ్జిట్ అవుద్ది. అర్థమైందా? సో అందుకోసమే ఇప్పుడు లాంగ్ అన్వైండింగ్ అంటే ఏం జరుగుతుంది, బై ఆర్డర్ ఎందులో ఉంటది, ఇది బై ఆర్డర్. లాంగ్ బిల్డప్ అంటే బై ఆర్డర్, బయింగ్ ఆర్డర్, లాంగ్ బిల్డప్ చేసాం. ఎగ్జిట్ ఆర్డర్ లాంగ్ అన్వైండింగ్ చేశారు అనుకో, దాని అర్థం ఏంటి, అది సెల్ లో ఎగ్జిట్ అవుతుంది. అంటే సెల్ పొజిషన్స్ లో ఎగ్జిట్, అంటే కొత్త సెల్ పొజిషన్ కాదు. బట్ అలాగనే బయింగ్ సైడ్ నార్మల్ గుర్తు, బయింగ్ లోనే ఎగ్జిట్ అయిపోం. మనం బై చేస్తే ఎగ్జిట్ ఎందులో అవుతాం, సెల్ లో ఎగ్జిట్ అవుతాం. సో షార్ట్ బిల్డప్ కూడా దీనికి యాడ్ అవుతుంది. షార్ట్ బిల్డప్ అంటే న్యూ సెల్ పొజిషన్స్, అండ్ మనం కూడా సెల్ క్వాంటిటీ ఎగ్జిట్ చేయడం, మార్కెట్ డబుల్ స్పీడ్ లో కిందకి వస్తుంది. ఓకే, అర్థమైందా? ఇది కొద్దిగా అర్థం అవ్వకపోతే ఒకటికి రెండు అర్థం చేసుకోండి. బిగినర్లు అయితే కొద్దిగా కష్టం. బిగినర్లు అయితే ఏదో అర్థం అవ్వలేదు అనుకుంటారు. ఏం లేదబ్బా, మీరు రేపు మార్నింగ్ మండే ట్రేడ్ చేస్తారు కదా, మండే ట్రేడ్ చేసినప్పుడు మీరు నార్మల్గా ఒక ట్రేడ్ ప్లేస్ చేయండి మొబైల్లో. మామూలుగా ఒక ట్రేడ్, ఏదైనా ఒక ట్రేడ్ తీసుకోండి, అది ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఎందులో ఎగ్జిట్ అవుతుందో చూడండి, సెల్ పొజిషన్స్. మీరు ఎగ్జిట్ అయిన దాన్నే, మీరు ఏదైతే బై పొజిషన్, కాల్ ఆప్షన్ బై చేసి ఎగ్జిట్ అవుతున్నారో, ఆ ఎగ్జిట్ అవ్వడం దాన్నే లాంగ్ అన్వైండింగ్ అంటారు. ఓకే, మీరు బై చేసేదాన్ని, కాల్ ఆప్షన్ బై చేసేదాన్నే లాంగ్ బిల్డప్ అంటారు. ఓకే, అదే మార్కెట్ లో మీరు ఇక్కడ నుంచి పడుతుంది అని చెప్పి ఒకవేళ పుట్ని బై చేస్తున్నారు కదా, పుట్టు గురించి కాదు ఇక్కడ టాపిక్, ఓన్లీ ఫ్యూచర్ గురించి చెప్తున్నా, మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలని. సేమ్ అదే మీరు మార్కెట్ పడుతుంది అని చెప్పి కాల్ని సెల్ చేశారు అనుకో, దాన్నే షార్ట్ బిల్డప్ అంటారు. అదే కాల్ని మీరు ఎగ్జిట్ అయ్యారు అనుకో, దాన్నే షార్ట్ కవరింగ్ అంటారు. ఎగ్జిట్ ఎందులో అవుతారు, బై పొజిషన్ లో ఎగ్జిట్ అవుతారు. సో దాన్నే షార్ట్ కవరింగ్ అంటారు. ఐ హోప్ మీకు ఈ వీడియోలో చాలా క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంతతో ఇక్కడతో ఇది అయ్యింది. సో ఇప్పుడు మీకు నేను టూల్ గురించి చెప్తాను. ఇప్పుడు చాలా మందికి లిటరలీ నాకు అడిగేది, అన్న ట్రేడింగ్ ట్రిక్ డిలే ఉంది, స్లోగా ఉంది, మేము వచ్చేసరికి మార్కెట్ అప్డేట్ డేటా అయిపోతుందని. ఎస్, అయిపోద్ది. పేడ్ టూల్స్ ఉంటాయి, అవి మీరు కొనుక్కొని వాడుకోవాలి. లైక్ చాలా పేడ్ టూల్స్ ఉంటాయి, అన్నీ నేను చెప్పలేను. బట్ నేను వాడేది ఒకటి, అది నేను బయటికి చెప్పలేను. కానీ ఎందుకంటే ఆల్రెడీ A to Z కోర్సులో ఉన్న వాళ్ళకి తెలుసు ఆ టూల్. నేను బయట చెప్పాను అనుకోండి, మరి ఇంక టూల్ చెప్పేందుకని గింజుకుంటారు. సో పాయింట్, ఎందుకంటే వాళ్ళు మనీ కట్టరు కట్ట, ఐ రెస్పెక్ట్ దేర్. సో మీకు ఒక్క నిమిషం మీకు చూపిస్తాను ఇంకా పేడ్ టూల్స్ ఏమున్నాయో. ఓకే, మీకు వేరేది కూడా చెప్తాను, ఆల్టర్నేటివ్ ఒకటి ఉంది, నేను అది చూపిస్తాను. లాస్ట్ టైం నేను కాన్సెప్ట్ గురించి చెప్పాను. కాన్సెప్ట్ మీరు కావాలంటే కాన్సెప్ట్ వాడండి, లేదన్నా మాకు కాన్సెప్ట్ వద్దు, ఇక కాన్సెప్ట్ ఉంది, కాన్సెప్ట్ వాడండి. కాన్సెప్ట్ వద్దు, అసలు ఇది వద్దు, ఇందులో వేస్ట్ అంటే దానికన్నా బెటర్ వర్షన్ ఇంట్రాడే స్కానర్. పేడ్ సబ్స్క్రిప్షనే, 1 month ప్లాన్ ఉంటుంది, 3 months ఉంటుంది. మీరు ఏది తీసుకుంటున్నారు అనేది మీ మీద ఉంది. 3 months, 6 months అంటే అన్నీ వస్తాయి. 1 month ప్లాన్కి అన్నీ వస్తాయి, 3 months కి 6 months. మీరు ఏ ప్లాన్ తీసుకుంటారో మీ ఇష్టం, మీరు తీసుకోండి.
ఇప్పుడు మీకు ఇందులో కొన్ని చూపిస్తాను. నేను ఇందులో ఏం బెనిఫిట్లు ఉన్నాయి మీకు చూపిస్తా. ఫస్ట్ థింగ్ మార్కెట్ గిఫ్ట్ నిఫ్టీలోకి వెళ్ళండి. అదే సేమ్ టైం మన నిఫ్టీ మార్కెట్ కూడా చూడొచ్చు. నిఫ్టీ మార్కెట్లో కూడా మీరు చూస్తే ఇగో నిఫ్టీ మార్కెట్ మీద క్లిక్ చేసినా మీకు ఇలా వస్తుంది. ఫస్ట్ థింగ్ ఇందులో మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది మీకు స్పీడోమీటర్ చెప్తుంది మార్కెట్ ఎలా ఉంది, న్యూట్రల్గా ఉందా, నార్మల్ సెల్లింగ్ ప్రెషర్తో ఉందా, నార్మల్ బయింగ్ ప్రెషర్ ఉందా, స్ట్రాంగ్ బయింగా, స్ట్రాంగ్ సెల్లింగ్ అని ఫస్ట్ మీకు ఇది తెలుస్తుంది. ఓకే, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఓకే, మార్కెట్లో ఈరోజు నార్మల్ సెల్లింగ్ ప్రెషర్తో ఉంది అని. ఏదది నిన్న మార్కెట్ ఏది నిఫ్టీ ఇగో ఇది చూడండి. మార్కెట్ 14th మార్కెట్ ఓపెన్ అయింది కదా, ఇదే హై. మార్కెట్ ఎక్కడ పడి 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 ఇదే రేంజ్ పడడం వెళ్ళడం ఒక రేంజ్లో ఉండిపోయింది. అది కూడా అనాలిసిస్ వీడియోలు చెప్పా. సో అక్కడ మీకు తెలుస్తుంది న్యూట్రల్ సెల్లింగ్ 15 మినిట్స్లో పెడితే మీకు 5 మినిట్స్ ఆర్ 15 ఆర్ డైలీ మీకు ఏ టైం ఫ్రేమ్లో ఎట్టి చూసుకోవాలి. మీరు ఫస్ట్ ఇంట్రాడే చేస్తే డైలీ అండ్ 15 మినిట్స్లో మార్చి చెక్ చేసుకోవాలి ఏం కనబడుతుందని. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఓకే, న్యూట్రల్ టు స్లైట్ సెల్లింగ్ ఉంది, అంతేగాని మేజర్ సెల్లింగ్ కాదు. ఇలాంటి దగ్గర మీరు ఆగిపోతారు. ఇది ఫస్ట్, ఇది ఒక స్టాక్. అండ్ దీని గురించి పూర్తిగా మీకు ఒక వీడియో కావాలి అంటే మీరు నాకు కామెంట్ చేయండి. దాని డిపెండ్స్ ఆన్ నాకు లేదు బాగానే కామెంట్ చేశారు, ఎక్కువ కామెంట్స్ వచ్చాయి, లేదు డెడికేటెడ్గా వీడియో చేయాలి అంటే చేస్తాను. నేను ఈ టూల్ వాడట్లేదు, మళ్ళీ మీకు చెప్పేస్తున్నాను. ఐఎమ్ నాట్ యూజింగ్ ది టూల్, బట్ ఈ టూల్ మా ఫ్రెండ్స్ వాడుతున్నారు కాబట్టి నాకు తెలుసు ఎలా పని చేస్తుందని. ఓకే, సో ఏదైనా ఇప్పుడు నేను నార్మల్ ఒక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టు. ఇప్పుడు నేను ఏదైనా టూల్ చెప్పాను అనుకో, ఇప్పుడు ఇంట్రాడే స్కానర్ అని ఒక టూల్ ఉంది. ఈ టూల్ నేను చెప్పానంటే రేపు వెళ్ళి లేదా ఈ రోజుకి వెళ్ళి ఇప్పటికిప్పుడు బై చేసేసి వెంటనే రేపటి నుంచి యూస్ చేసేమని కాదు. ఒక టూల్ అర్థం చేసుకోవాలంటే అట్లీస్ట్ మీరు టైం ఇవ్వాలి. సింపుల్గా నాకు రీసెంట్గానే ఒక ఆయన మెసేజ్ చేశారు. ఆయన కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారు. 4 years కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారు, అవ్వలేకపోయింది. కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోయారు. నాతో రీసెంట్గా ఒక 1 day బ్యాక్ ఇప్పుడు కాల్ మాట్లాడారు. సో క్లియర్ చేయలేకపోయారు. ఇప్పుడు ఆయన మార్కెట్లోకి వచ్చారు. నేను ఆయనకు ఒకటే అన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 4 years టైం ఇచ్చినప్పుడు మార్కెట్ కూడా నిజంగా మీరు 4 years అట్లా టైం ఇస్తే మార్కెట్ మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడుతుంది. ఎందుకంటే నువ్వు టైం ఇస్తున్నావు, నువ్వు మార్కెట్కి రెస్పెక్ట్ ఇస్తున్నావు, నువ్వు మార్కెట్కి వాల్యూ ఇస్తున్నావు, నువ్వు నేర్చుకుంటున్నావు, నీకు అర్థం చేసుకుంటున్నావు, టైం ఇస్తున్నావు. అంతే తప్ప నువ్వు ఇప్పుడు వచ్చో రేపు వచ్చో ఎల్లుండి డబ్బులు వచ్చేయాలంటే అది ఎప్పుడు జరగదు. సో నేను ఆయనకు అదే చెప్పా, మీరు కానీ నిజంగా అంత టైం మార్కెట్కి ఇచ్చుంటే ఎప్పుడిప్పుడు వచ్చారో ఆయన అదన్నా మీరు ఇవ్వండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇచ్చారు కదా, దానికన్నా ఎక్కువ ఇక్కడ సంపాదించుకుంటారు. బట్ మీరు మార్కెట్కి అదే టైం మీరు ఇవ్వండి, మీ లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్పా. సో డెఫినెట్గా మీరు ఆ టైం ఇవ్వాలి. సో ఇది మార్కెట్లో టాప్ రిజల్ట్ స్టాక్ పర్ఫార్మెన్స్. మీరు ఇక్కడ మీరు బోల్డ్ చూసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత ఇంకా బోల్డ్ ఉంటాయి. ఇవన్నీ మీరు స్టాక్ హిస్టారిక్ చార్ట్, దాని తర్వాత ఇంకా మీకు కావాలండి ఇండెక్స్ కండిషన్స్ ఏవి ఏంటి దీని గురించి డెడికేటెడ్ నేను తర్వాత ఎప్పుడైనా వీడియో చేస్తాను. ఫస్ట్ ఇంట్రాడే బెస్ట్ ఇంట్రాడే స్టాక్స్ ఇక్కడ ఉంటాయి. మీరు స్టాక్స్లో ట్రేడ్ చేయాలంటే నేను రికమెండేషన్ చేయట్లేదు ఏదీని. నేను ఈవెన్ ఈ ట్రేడింగ్ ఇంట్రాడే స్కానర్ అనే దాన్ని కూడా రికమెండ్ చేయట్లేదు. అసలు నాకు ఈ స్కానర్ ఉందని తెలిసి మీకు చెప్తున్నాను, అంతే లెర్నింగ్ పర్పస్. మీరు తీసుకోకపోండి, మీరు చూడండి, అది మీ ఇష్టం. నేనైతే ఎవరికి అసలు బై సజెషన్ చెప్పట్లేదు, బై అండ్ సెల్ కానీ పర్టికులర్ స్టాక్ కానీ ఏం చెప్పట్లేదు. ఓకే, ఇంట్రాడే మూమెంటం రిలేటెడ్ ఏమైనా స్టాక్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ పేడ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు తెలుస్తాయి. మెయిన్ థింగ్ మీకు ప్రైస్ యాక్షన్ స్కానర్, 5 minutesలో బ్రేక్అవుట్లు, 5 minutesలో బ్రేక్ డౌన్లు ఇక్కడ ఇవన్నీ కనబడతాయి. ఓకే, ఇప్పుడు మెయిన్ థింగ్ మీకు ఇది కాదన్నా, మాకు మెయిన్ థింగ్ అది కావాలి కదా. ఎస్, ఫ్యూచర్లో ఇంట్రాడే ఇక్కడ మీకు క్లారిటీగా ఉంది చూడండి. ఫ్యూచర్ ఇంట్రాడే బిల్డప్ దీని మీద క్లిక్ చేయండి. ఫ్యూచర్ ఇంట్రాడే బిల్డప్లో లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, యాక్యురేట్ డేటా విత్ టైం టు టైం అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా చూడండి, 5 నిమిషాలకి అబ్జర్వ్. మీరు 5 నిమిషాల్లో పెట్టుకుంటారా, 10 నిమిషాల్లో పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. 15 నిమిషాల్లో పెట్టుకుంటారా, 1 hourలో పెట్టుకుంటారా, మీరు ఏ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఆ టైం ఫ్రేమ్లో చూసుకోండి. ఫ్యూచర్లో ఇంట్రాడే ఓకే, దాని ఫ్యూచర్ ట్రెండ్ చూసుకోవచ్చు, దాని ఫ్యూచర్ డాష్ బోర్డ్ చూసుకోవచ్చు. అండ్ ఆప్షన్స్లో కూడా సేమ్ ఆప్షన్ చైన్ ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ చైన్ అనాలిసిస్. ఇప్పుడు నిఫ్టీ 50 ఉంది మనకి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఒక స్టాక్ ఉంది, లేదనుకో మీకు సపోజ్ ఇది వద్దు, కిందకి రండి. ఇది ఆప్షన్ చైన్. ఓకే, సో మీకు ఇంకా ఆప్షన్ చైన్లో ఇంకా చూడాలి అనుకో, మీరు ఇక్కడ ఆప్షన్ చైన్లోకి వెళ్ళి స్ట్రాటజీ బిల్డర్ ఒకటి ఉంటుంది. ఇది పెద్ద ఉపయోగం అంటే పెద్ద దాంట్లో ఉంటుంది. సో మీరు బ్యాంక్ నిఫ్టీ మీద క్లిక్ చేశారంటే నెక్స్ట్ డే ఓకే షో 20 రిజల్ట్స్ ఇక్కడ కనబడుతున్నాయి కదా. మీకు ఈజీగా నెక్స్ట్ డేది మొత్తం ఈజీగా చార్ట్ అర్థమైపోతుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ కనబడుతుంది, ఆప్షన్ చైన్ అనాలిసిస్,
తర్వాత స్ట్రాటజీ బిల్డర్ మీరు వాడితే వాడుకొని లేకపోతే లేదు, అది మీ ఇష్టం. ఇక్కడ రెడీమేడ్ స్ట్రాటజీస్ కొన్ని ఉంటాయి. బేస్డ్ ఆన్ దట్ మీరు కావాలంటే ట్రేడ్లు కూడా తీసుకోవచ్చు, బట్ నేను ఎవరికి రికమెండ్ చేయట్లేదు. నిఫ్టీ అనాలిసిస్ ఇది బాగుంటుంది. ఇందులో నాకు బాగా నచ్చింది నిఫ్టీ అనాలిసిస్. వీక్లీ డైలీ ఎక్స్పెక్టెడ్ రేంజ్, ఒక డైలీ ఏ రేంజ్లో ఉండొచ్చు అని ఎక్స్పెక్టెడ్ రేంజ్ చెప్పారు. వీక్లీ ఎక్స్పెక్టెడ్ రేంజ్, మంత్లీ ఎక్స్పెక్టెడ్ రేంజ్. వీక్లీ ఎక్స్పెక్టెడ్ రేంజ్ ఏదైతే ఉందో అప్ సైడ్ ఇగో లోవర్ రేంజ్ ఇది, హైయర్ రేంజ్ ఇది, అంటే అప్ పైన ఇది రేంజ్, లోవర్ రేంజ్ ఇది. అట్లా మీరు ఇక్కడ రెండు ఉంటాయి, లోవర్ రేంజ్, హైయర్ రేంజ్. హైయర్ రేంజ్ అప్పుడు వీక్లీలో హైయర్ రేంజ్ లో మీరు సెల్ చేసి కూర్చోవచ్చు. లోవర్ రేంజ్ లో ఇక్కడ కూడా సెల్ చేసి కూర్చోవచ్చు. ఇక్కడ పుట్ సెల్ చేయొచ్చు, కాల్ సెల్ చేయొచ్చు. అప్పుడు ఏమైపోయింది, వీక్లీ రేంజ్ అయిపోయింది. ఇప్పుడు వీక్లీ రేంజ్ దగ్గరకు వచ్చింది అనుకో, అప్పుడు నువ్వు పొజిషన్ అడ్జస్ట్మెంట్ చెయ్యు. నీకు వీక్లీ అడ్జస్ట్మెంట్లు వచ్చాయి అనుకోండి, అది మీరు చేయాలి. ఎలా చేయాలో అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. జస్ట్ ఆల్గో టెస్ట్కి వెళ్ళి జస్ట్ సిమ్యులేటర్లో లాగిన్ అయ్యి మీకు చూపిస్తున్నాను. ఇగో ఇక్కడ చూడండి, ఆల్గో టెస్ట్ సిమ్యులేటర్లోకి వచ్చాను కదా. పర్ సపోజ్ వీక్లీ ఏదైనా ఉందనుకో, పర్ సపోజ్ 7th 14th ఎక్స్పైరీ కదా, ఫ్రైడే 8th మార్నింగ్ 10 గంటలకి ఇట్లా నేను వీక్లీ ట్రేడ్ తీసుకున్నాను అనుకో, నిఫ్టీ 14th ఎక్స్పైరీ. ఓకే, సో వీక్లీ రేంజ్ చెప్తున్నాను. ఇప్పుడు వీక్లీ రేంజ్ నాకు ఇది ఒకటి వచ్చింది, 1 2 3 4 1 2 3 4 1 2 3 4. సో ఇలా నేను వీక్లీ రేంజ్ సెల్ చేసి కూర్చున్నా. ఇది సింపుల్గా వీక్లీ రేంజ్ నేను ఏం చేశాను, ఇక్కడ ఒకటి బై చేసేస్తాను, ఇక్కడ ఒక బై చేసేస్తాను. వీక్లీ రేంజ్ అయిపోయింది అది. ఇది 1000 ఇట్లా లాస్, 2000 ఇట్లా ప్రాఫిట్. అదే బై చేయకపోతే నీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. ఓకే, 11,000 అన్లిమిటెడ్ లాస్ ఉంటుంది. బట్ నేను నార్మల్గా చెప్తున్నా, వీక్లీ రేంజ్ నీ దగ్గర లేదు అనుకో, సో సింపుల్గా ఏం చేస్తావు, ఇది నేను రేంజ్ పెట్టుకున్నా. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డేకి వెళ్తున్నా, నెక్స్ట్ డేకి వెళ్తున్నా, నెక్స్ట్ డేకి వెళ్తున్నా. ఇగో ఇక్కడ చూడు, నా రేంజ్ దగ్గరకు వచ్చింది. ఓకే, ట్రై టు అండర్స్టాండ్. నెక్స్ట్ డే 1 డేకి ఎండ్ ఆఫ్ ది డే నాకు 14 ఇట్లా వచ్చింది. ఫర్ సపోజ్ అదే నేను వీక్లీ రేంజ్లో ఉన్నాను అనుకో. ఓకే, నేను 7th వెళ్తున్నాను, ఇది వీక్లీ రేంజ్ 10 గంటల ఆ టైంకి ఎద్దామని 2 సెల్ చేసి కూర్చున్నాను అనుకో, ఇది బై చేసి కూర్చున్నా. ఓకే, ఇది నా యాక్చువల్గా వీక్లీ ఎక్స్పైరీ ట్రేడ్ అనుకోండి. ఎండ్ ఆఫ్ ది డేకి వెళ్ళాను. ఇగో ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసరికి నాది ఏమైంది చూడండి, వీక్లీ రేంజ్ బయటకు వచ్చింది. నెక్స్ట్ డే స్టార్ట్ ఆఫ్ ది డే మార్కెట్ ఏమైంది, నేను ఒక 30 minutes ఇట్లా 1 hour టైం ఫ్రేమ్ చెప్పిన వెళ్తున్నాను. నా ఇటువైపు రేంజ్ దాటిపోయింది చూడండి, ఇటువైపు రేంజ్ దాటిపోయింది. అప్పుడు మీరు అడ్జస్ట్మెంట్లు చేయాలి, అది మీకు రావాలి. అది ఎలా వస్తుంది, మీరు ఇట్లా బై అయినా చేయొచ్చు. ఓకే, సారీ, ఇగో ఇక్కడ చూడండి, ఇలా సెల్ చేయొచ్చు. ఇప్పుడు ఏమైంది, డౌన్ సైడ్ అంతా అడ్జస్ట్మెంట్ అయింది. అట్లా మీ అడ్జస్ట్మెంట్ రావాలి. నేను ఇప్పుడు నా అడ్జస్ట్మెంట్ నేను చూపెట్టాలనుకోవట్లేదు, నా స్ట్రాటజీ. సో అక్కడ మీరు అడ్జస్ట్మెంట్లు చేయొచ్చు ఈజీగా. సో దాన్ని బట్టి ఏమవుతుంది, మీ స్ట్రాటజీ మారుతుంది. అట్లా వీక్లీ రేంజ్ ఒకటి ఉంది. దాని తర్వాత ఆప్షన్ డాష్ బోర్డ్ ఒకటి ఉంది. ఆప్షన్ డాష్ బోర్డ్ అంటే ఇగో పర్టికులర్ ఏం జరుగుతుందని చూసుకోవచ్చు. డెడికేటెడ్గా వీడియో చేయమంటే నేను చూసి చేస్తాను. ఓకే, ఏ స్ట్రైక్ ప్రైస్లో ఎంత లాట్. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, బ్యాంక్ నిఫ్టీ 36,000 కాల్ ఆప్షన్లో సిఈలో 25 లాట్, స్ట్రైక్ 3,600. చేంజింగ్ ఇన్ ప్రైస్, ఈ ప్రైస్లో ఎంత చేంజ్ అవుతుంది, చేంజింగ్ పుట్టే ఇక్కడ ఓఐ పర్టికులర్ ఏదైనా సింగిల్ ఒక స్ట్రైక్ ప్రైస్ చూడాలనుకోండి, మీరు ఆప్షన్స్ తీసుకున్నప్పుడు పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ చూడొచ్చు, కంబైన్డ్ ప్రీమియం చూడొచ్చు. ఇక్కడ మీకు లాంగ్ ఇక్కడ ప్రీమియం కనబడతాయి. ఓకే, సో మీ ఇష్టం. ఇక్కడ మీరు అవన్నీ ఆప్షన్ చైన్లోకి వెళ్ళినా ఇవ్వండి, ఇక్కడ చూడండి షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, పర్టికులర్ ఆప్షన్ ఏ దాంట్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. బట్ నేను పర్సనల్గా చెప్పేది ఆప్షన్ చైన్ కన్నా ఫ్యూచర్లో ఇంట్రాడే లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ చూడండి. దాన్ని బట్టి మీకు గేమ్ అంతా అర్థమైపోద్ది ఇంట్రాడేలో ఏం జరుగుతుందని. ఓకే, ఎండోడి స్కానర్ ఉంటుంది, ఎండ్ ఆఫ్ ది డే స్కానర్ ఇది. నెక్స్ట్ డే ప్లాన్ మీకు కావాలంటే మీరు ఏం చేసుకోవాలి, ఏం లేదు, ఎలా తీసుకోవాలి, ఏంటి లేదు, మొత్తం అంతా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఏం బోర్డు ఉంటాయి ఇక్కడ దీని రిలేటెడ్గా. మీరు కావాలంటే మీరు ఒకసారి తీసుకొని మొత్తం స్కానర్ని అంతా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అట్లా మీరు యూజ్ చేసుకోండి. ఓకేనా, మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అట్లా. నేనేం ట్రేడ్ చెప్పట్లేదు. ఇఫ్ యూ మీరు డైరెక్ట్ బ్రోకర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇగో ఏంజిల్ 110 5 దాన్ని ఫ్లేయర్ సబ్స్టాక్ కమింగ్స్ కొటెక్ నియో ఏది ఉంటుంది మీరు జస్ట్ కనెక్ట్ చేసుకుని డైరెక్ట్ ఇక్కడ నుంచి ప్లేస్ చేయొచ్చు ఆర్డర్స్. ఓకే, మీకు బ్రోకర్ కనెక్ట్ చేసుకుని డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా ప్లేస్ చేసుకోవచ్చు. వన్స్ మీకు ఈ స్కానర్ మీకు అర్థమైపోయింది, బాగా బాగుంది అనిపిస్తేనే మీరు యూజ్ చేసుకోండి. ఓకేనా, మీరు ఎవరికి రికమెండ్ చేయట్లేదు. ఇప్పుడు ముత్తూర్ ఫైనాన్స్ ఉంది, దాని చార్ట్ చూపిస్తాను. ఇక్కడ క్లిక్ చేయండి, ట్రేడింగ్ వ్యూ మీద చార్ట్ ఓపెన్ అవుద్ది. 15 minutes టైం ఫ్రేమ్లో పెట్టుకోండి. ఇక గ్యాప్ అప్ మార్కెట్లో ఇలా కన్సల్టేషన్
సో మీ ఇంట్రాడేలో మీకు ఏది బెటర్ అనిపిస్తుందో పర్ఫార్మెన్స్, లేకపోతే ఇంట్రాడే బెస్ట్ స్టాక్స్ అని ఉన్నాయా, బజాజ్ ఫినాన్స్, అట్లా మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది. ఇది ఫేక్ కనబడుతుంది బట్ ఒరిజినాలిటీ ఇది కాదు. ఓకే, ఇట్లా ఉంటుంది. సో అది మీకు చూసుకొని మీరు తీసుకోండి. జస్ట్ నేను మళ్ళీ చెప్తున్నా, నేనేమి రికమెండ్ చేయట్లేదు అయ్యా, మీ మీద ఉంది, మీరు తీసుకొని లేకపోతే మానేయండి. బట్ ఇక్కడ డిలే వస్తుంది కాబట్టి మీకు సేమ్ డేటా ఫ్యూచర్లో ఇందులో ఉంటుంది పేడ్, మీరు తీసుకొని చూసుకోవచ్చు. ఓకే, అండ్ ఎఫ్ఎన్ఓ పల్స్ అని ఒకటి ఉంది. ఎఫ్ఎన్ఓ పల్స్ డిలే అవుతుంది అన్నారు కాబట్టి ఇందులో డిలే అవుతుంది. ఎఫ్ఎన్ఓ పల్స్ అయితే పేమెంట్ పేజ్ తీసుకోవట్లేదని అది కూడా చూపిస్తాను. ఓఏ డేటా ఎఫ్ఎన్ఓ పల్స్, ఇది ఎఫ్ఎన్ఓ పల్స్ ఇగో ఇలా ఉంటుంది. ఇందులో కూడా ఇప్పుడు ఏంటంటే సబ్స్క్రిప్షన్ అనేది మీరు తీసుకుంటే పేమెంట్ తీసుకోవట్లేదు అంటున్నారు. పేమెంట్ తీసుకోవట్లేదు కాబట్టి వేస్ట్, వదిలేసేయండి. ఇంకా మిగతా ఇలాంటివి ఉన్నాయి పల్సులు అన్నీ వేస్ట్ అందుకు. ఓకే, సో ఇదే నేను చెప్పడం క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్ ఎవరైనా ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే మీరు నాకైతే వాట్సాప్ చేయండి. మన A to Z కోర్సులో మిమ్మల్ని జాయిన్ చేస్తాను. 7001456759. సో ఇది జస్ట్ నేను ఇప్పుడు ఏదైతే మీకు నేర్పించానో ఇది జస్ట్ ఒక బేసిక్లో 1% కూడా ఉండదు నా A to Z కోర్సులో. దీనికన్నా హై అండ్ అడ్వాన్స్ ఉంటాయి. మీరు నేర్చుకోవచ్చు ఈజీగా. మీకు కాన్సెప్ట్లు అర్థమవుతాయి, థీరీస్ అర్థమవుతాయి, మీకు హ్యాండ్ హోల్డ్ దగ్గరుండి ఎలా చేయాలి ఏం లేదో కూడా మీకు చెప్తాను. ఎవ్రీ 2 months 3 months ఒకసారి లైవ్ బ్యాచ్ అవుతూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ మంత్ మండే నుంచి, అంటే రేపు ఈరోజు ఫ్రైడే కదా, మండే నుంచి 18th నుంచి మా టీంతో లైవ్ అవుతుంది. A to Z కోర్స్ వాళ్ళతో లైవ్ చేస్తున్నా. సో లైవ్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు జాయిన్ అయినా రేపు మండే నుంచి మీరు డైరెక్ట్ లైవ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో మీకు అక్కడ క్లారిటీ వస్తుంది నేను ఏం చేస్తున్నాను లైవ్లో అని. మీరు కోర్సు చూడొచ్చు, లైవ్ కూడా అటెండ్ అవ్వచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఓకే, సో లైవ్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై ఇస్తూ ఉంటాను. A to Z లో అది లైఫ్ టైం సపోర్ట్ బ్యాచ్, అది లైఫ్ టైం మీకు యాక్సెస్ ఉంటుంది కోర్స్కి. లైఫ్ టైం ఏదైతే మనకి గ్రూప్స్ ఉన్నాయి గ్రూప్స్కి యాక్సెస్ ఉంటుంది. నేను లైఫ్ టైం కోర్స్ని అప్డేట్ చేస్తుంటాను. సో అది చాలా వేరు సబ్జెక్టు. సో మీరు నేర్చుకోవాలంటే ఆ నెంబర్ మెసేజ్ చేయండి. ఓకేనా, సో అప్పటికెళ్ళి వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అందరికీ లవ్ యూ ఆల్, బై బై. ఇలాంటి మంచి వీడియోస్ తెస్తూ ఉంటాను. వీడియో నచ్చితే కామెంట్ లైక్ పక్కాగా పడిపోవాలి. ఓకేనా, బై బై, లవ్ యూ ఆల్, టేక్ కేర్.